ఆంధ్ర రాష్ట్ర కార్మికోద్యమ చరిత్రలో అంగన్వాడీలు వీరోచితంగా చేసిన 42 రోజుల సమ్మె పోరాటం చిరస్థాయిగా నిలిచిపోతుందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు కొనియాడారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక సీతారాం బత్యా కళ్యాణ మండపంలో జిల్లా అధ్యక్షులు పి సుజాత అధ్యక్షతన అంగన్వాడీల అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా అంగన్వాడీలు ఐక్యంగా పట్టుదలతో సమ్మెను విజయవంతం చేశారని అన్నారు. 1,00,000 మంది మహిళలు 42 రోజుల పాటు సమరశీలంగా పోరాటం ఫలితంగానే కొన్ని విజయాలు సాధించారని చెప్పారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి రోజా మాట్లాడుతూ వేతనాలు పెంచేది లేదన్న ముఖ్యమంత్రి చివరకు అంగన్వాడీల పోరాట ఫలితంగా జులై నెలలో యూనియన్తో చర్చించి వేతనాలు పెంచుతానని హామీ ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు. సమ్మె ప్రారంభించిన తర్వాతనే అనేక జీవోలు ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్ను పెంచుకోగలిగారని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చేందుకు అంగీకరించారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు భవిష్యత్తులో కూడా ఆందోళన కొనసాగించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతానికి సమ్మె విరమించిన భవిష్యత్తులో సమస్యల సాధనకు మరిన్ని పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. అభినందన సభ ప్రారంభానికి ముందు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీకి ఘన నివాళులర్పించారు. సమ్మెలో భాగంగా విజయవాడలో జరిగిన ఆమరణ దీక్షలో పాల్గొన్న జిల్లాకు చెందిన మినీ వర్కర్ భూదేవిని ఘనంగా సత్కరించారు. ఈ సభలో యూనియన్ జిల్లా కార్యదర్శి పి భారతి, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి, యూనియన్ జిల్లా నాయకురాలు కె విజయలక్ష్మి, టి మాణిక్యం, విమల, తులసి, దుర్గా, భవానీ, రజని, పిఎల్ఎస్ కుమారి, స్వప్న, తిరుపతమ్మ, హైమావతి, పుష్ప, లత, రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కారం చెయ్యండి అని చెప్పేసి అడిగితే ఈ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కని విరగనిగా ఈరోజు అంగన్వాడీలు పెద్ద ఎత్తున 42 రోజుల పాటు సమ్మె చేయడం జరిగింది. మరి అనేక సమస్యల మీద ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. ఈరోజు అనివార్యంగా 42 రోజులు అంగన్వాడీలు సమ్మె చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇది ప్రభుత్వమే ఈ విధంగా చేసింది. మరి ఈరోజు మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పటికీ 42 రోజుల సమ్మెలో భాగంగా ప్రభుత్వం దిగొచ్చింది. మా సమస్యలు మేము ఏవైతే డిమాండ్స్ పెట్టామో అవన్నీ అంగీకరించడం జరిగింది. ఇది మా విజయం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రజల మద్దతు కానీ, కార్మిక సంఘాల మద్దతు కానీ, అలాగే లబ్ధిదారుల మద్దతు కానీ ఈరోజు అంగన్వాడీలకు ఉంది. మరి ఈ నేపథ్యంలో అంగన్వాడీలు పెద్ద ఎత్తున 42 రోజులు సమ్మె చేసి ఈ విజయాన్ని సాధించుకోగలిగాము. భవిష్యత్తులో ఈ యాప్లకు సంబంధించి 4 రకాల యాప్లు కాకుండా ఒకే రకం యాప్ని ఉపయోగిస్తామని చెప్పేసి మార్చి నుండి దాన్ని అమలు చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం అంగీకరించింది. ఇవన్నీ కూడా మేము ఈ సమ్మె కాలంలో పోరాడి సాధించుకున్నటువంటి విజయాలు. ఇవి త్వరలోనే రేపు మినిట్స్ కాపీ కూడా మాకు ఇవ్వబోతున్నారు. ఇవన్నీ కూడా త్వరలోనే అమలు అవుతాయి. ఇప్పటికే కొన్నింటికి జీవోలు వచ్చాయి. వీటికి కూడా మిగతా వాటికి కూడా త్వరలోనే ఆ రకమైన వ్రాతపూర్వక ఉత్తర్వులు కూడా జారీ చేస్తామని చెప్పేసి అన్నారు. ఏమైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా మేము చేసినటువంటి ఈ పోరాటాల ఫలితం, అలాగే మాకు అండగా నిలిచినటువంటి లబ్ధిదారులు, ప్రజానీకం అందరి విజయంగా మేము దీన్ని భావిస్తున్నాం. కేవలం అంగన్వాడీ